హాయ్ హలో వెల్కమ్ టు ట్రెండీ ఫ్యాక్ట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మనం అనంత్ అంబానీ మ్యారేజ్కి అసలు ఎంత ఖర్చు అయింది, పుష్ప 2 నిజంగానే పోస్ట్పోన్ అయిందా, ఇంకా ఇలాంటి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మొత్తం వీడియో అయిపోయాక మీరు ఒక్కటే అంటారు, సముద్రంలో ఉండే సీ హార్సెస్కి అన్ని జీవులలాగా కాకుండా మగజీవులకు ప్రెగ్నెన్సీ వస్తుందంట. అండ్ ప్రపంచంలో మగజీవులకు ప్రెగ్నెన్సీ తెచ్చుకునే ఏకైక జీవి ఈ సీ హార్స్. ఇలా మంచులకు జరిగితే మన పరిస్థితి ఏంటి మావా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా రాత్రి వచ్చిన కళ ఇంకోసారి వస్తే బాగుంటుంది అని? జపాన్ వాడు అలా అనుకున్నాడు ఏమో, అందుకే మనకు నైట్ వచ్చిన కళని రికార్డ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ చూడడానికి ఒక కొత్త మిషన్ కనిపెట్టాడు. ఈ మిషన్ మనం పనుకునేటప్పుడు మన తలకి పెట్టుకుని పడుకుంటే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ అండ్ సెన్సార్ సహాయంతో ఈ మిషన్ మనకు వచ్చే కళను రికార్డ్ చేస్తుంది. అండ్ మనం నిద్ర లేచాక ఈ మిషన్ సహాయంతో మన కళను 3D విజువల్స్తో చూడవచ్చు. ఈ మిషన్ గురించి తెలుసుకున్నాక నాకు ఒకే ఒకటి ఎలా గుర్తొచ్చింది మామ, జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. రీసెంట్గా ముఖేష్ అంబానీ కొడుకు అయిన అనంత్ అంబానీ మ్యారేజ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యారేజ్కి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ అందరూ వచ్చి హాజరయ్యారు. ఈ మ్యారేజ్లో ముఖేష్ అంబానీ వైఫ్ అయిన నీతా అంబానీ పెళ్లి కూతురైన రాధికా అంబానీ వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా? నీతా అంబానీ సారీ కాస్ట్ 451 కోట్లు అండ్ పెళ్లి కూతురైన రాధికా అంబానీ డ్రెస్ కాస్ట్ 372 కోట్లు అయ్యిందంట. ఈ మొత్తం పెళ్లికి దాదాపుగా 5,000 కోట్లు అయింటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది జస్ట్ అంచనా మాత్రమే. దాదాపుగా 10 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ముఖేష్ అంబానీ ఆదాయంలో ఈ 5,000 కోట్లు జస్ట్ 0.5% మాత్రమే అని విశ్లేషకులు చెప్తున్నారు. మీరు జియో రీఛార్జ్ రేట్లు పెంచినప్పుడే అర్థం చేసుకోవాల్సింది, వీటిడే మిస్టేక్. ఇది వ్యాపారం. ఇప్పుడు మీకు ఒక కొత్త అలాగే చెత్త రికార్డును చెప్పబోతున్నాను. ఈ రికార్డ్ విన్న తర్వాత మీలో కొంతమంది ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండవచ్చు. ఈ ప్రపంచంలో ఎక్కువసేపు మూత విసర్జన చేసిన సమయం ఎంతో తెలుసా? 508 సెకండ్లు, అంటే దాదాపుగా 8.5 నిమిషాలు. అంటే నాకు ఒక డౌట్, పోయడానికి 8 నిమిషాలు తీసుకున్నారంటే దాన్ని ఆపుకోవడానికి ఎన్ని గంటలు తీసుకుని ఉండాలి? అంటే అది మీరు అరటి పండుని ఇలా బ్రౌన్ కలర్గా మారిన తర్వాత దాన్ని తినకుండా బయటికి పారేస్తున్నారా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రీసెంట్గా ఒక రీసెర్చ్లో తెలిసింది ఏమంటే, ఇలా బ్రౌన్ కలర్గా మచ్చలు పడిన అరటి పండుని తింటే మనకు తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయంట. అందుకే చెప్తున్నా, ఇంకోసారి అలాంటి అరటి పండు ఉంటే పారేసి వేస్ట్ చేయకండి, తీసుకొని తినేయండి. ఎవరికి తెలుసు ఏది ఎప్పుడు ఎలా పనికొస్తుందో. ఇంత దూరం ఎలాగో వచ్చావు కాబట్టి కొంచెం లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమావా. అలాగే గంటను కూడా కొంచెం గట్టిగానే కొట్టుమావా. మనం ఎవరినైనా డీప్గా లవ్ చేసి వాళ్ళతో ఆన్లైన్లో బాగా కనెక్ట్ అయి ఉంటే బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళని మర్చిపోవాలనుకుంటే ఫస్ట్ మన ఫోన్కి ఉన్న రింగ్ టోన్ని ఇంకా మన టెక్స్ట్ కీబోర్డ్కి ఉన్న థీమ్ని లేదా వాల్పేపర్ని మార్చాలంట. అవి మారిస్తే మన ఫోన్లో మనకి ఫ్రెష్ ఫీల్ వచ్చి తొందరగా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయంట. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఇప్పుడు మీకు ఒక ఆకు గురించి చెప్పబోతున్నాను. ఈ ఆకుకి ఒక స్పెషల్ ఫీచర్తో పాటు చరిత్ర కూడా ఉంది. ఈ ఆకునే పాండవర బత్తి అంటారు. ఈ ఆకులో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ ఏంటో తెలుసా? ఈ ఆకు పచ్చిగా ఉన్నప్పుడే మనం దీన్ని వెలిగించాలంటే కొంచెం నూనె అప్లై చేసి వెలిగిస్తే ఇది చాలా బ్రైట్గా వెలుగుతుందంట. అంతేకాదు, ఈ ఆకుని మహాభారతం సమయంలో పాండవులు అర్ధరాత్రి సమయంలో లైటింగ్ కోసం ఈ ఆకుని వెలిగించేవారంట. అందుకే ఈ ఆకుకి పాండవర బట్టి అనే పేరు వచ్చింది. ఒక పెద్ద పాము ఒక మనిషిని కానీ జంతువుని కానీ తిన్నప్పుడు ఆ పాముకి ఎంత పెద్ద బోన్స్ అయినా జీర్ణించుకోగలిగే కెపాసిటీ ఉంటుందంట. కానీ అదే పాము ఓ మనిషి వెంట్రుకలను జీర్ణించుకోలేదంట. వెంట్రుకలతో మామూలుగా ఉండదు మరి. అందుకే అంటారేమో పెద్దలు, తినేటప్పుడు వెంట్రుకలు పడతాయి జాగ్రత్త అని. మీరు ప్రతిరోజు మంచి నీటితో మీ కండ్లను శుభ్రం చేసుకోవడం వల్ల మీకు కంటి చూపు పెరిగే అవకాశం ఉంది. అవును, మీరు ప్రతిరోజు పొద్దున్నే ముఖం కడుక్కున్న తర్వాత అదే నీటితో మీ కండ్లను శుభ్రం చేసుకుంటే ప్రతిరోజు మీ కండ్లలో పడే దుమ్ము ధూళి లాంటివి క్లీన్ అయ్యి మీ కంటి చూపు పెరిగే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అయినా మనం ఫోన్ చూసే దెబ్బకి మన కండ్ల కోసం ఇలాంటివి ఎన్ని చేసినా తక్కువే.
పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్కి పోస్ట్పోన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ డిసెంబర్ నుంచి కూడా పోస్ట్పోన్ అయిందని ఈ మధ్య రూమర్స్ కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఆయన మీద కొంచెం నెగిటివిటీ వచ్చిందని, అల్లు అర్జున్ గారు తాగొచ్చి రష్మిక మందన్నతో మిస్బిహేవ్ చేశారని, అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి యూనిట్స్ కోసం కొన్ని గొడవలు అయ్యాయని ఈ మధ్య రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఇవేమీ వాస్తవాలు కావు. పుష్ప 2 ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6కి రిలీజ్ అవుతుందని, సుకుమార్ గారు యూఎస్కి, బన్నీ గారు యూరప్కి తమ పర్సనల్ పనుల వల్ల వెళ్ళారని, సుకుమార్ అండ్ బన్నీ గారు మంచి స్నేహితులని, వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ గొడవలు రావు అని మూవీ టీం స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ సినిమాలో పాటలు ఇప్పటికే ట్రెండింగ్లో ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ కొడుతుందని, రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుందనే అంచనాలు అందరికీ ఉన్నాయి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మామ.